నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. విజయసాయిరెడ్డి, శాంతి, మదన్మోహన్ ఈ ట్రయాంగిల్ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ భూములకు సంబంధించి శాంతి బిడ్డ గురించి, మదన్మోహన్ గురించి, విజయసాయిరెడ్డి గురించి ఇక్కడి వరకే చర్చ జరిగింది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ దీని వెనుక అసలు సంగతిని నిన్న ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి బయటపెట్టిన తర్వాత అన్ని విషయాలు తెర మీదకి వచ్చాయి. మరి విజయసాయిరెడ్డి ఫైబర్నెట్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో 53 రోజులు ఉన్న కేసు వ్యవహారంలో కూడా ఈ విజయసాయిరెడ్డి నియమించిన శాంతి సిస్టర్స్ కీ రోల్ పోషించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగిన దాకా పోలీస్ శాఖ సైలెంట్గా ఉన్నట్టే. ఒకవేళ ఇదే నిజమైతే విజయసాయిరెడ్డి మీద, అందుకు కారణమైనటువంటి ఫైబర్నెట్ అప్పటి చైర్మన్ మీద, వీళ్ళందరి మీద కోర్టులు అడిగేదాకా ఉంటారా, లేకపోతే వేగవంతమైనటువంటి చర్యలు అవుతాయా? అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. కృష్ణ గారు, మొత్తానికి 6 నెలల తర్వాత బయటికి తీసుకొచ్చారు. నేను ముందన్నట్టు ఆ ముగ్గురు వ్యవహారం, ఆ బిడ్డ, ఆ భూములు, దేవాదాయ శాఖ భూములు అక్కడి వరకే అనుకున్నాం. కానీ అసలైన సంగతి ఇక్కడుందిగా, బయటికి ఇప్పటికన్నా తెచ్చారు మొత్తానికి. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, గోపి గారు, ఎవరైతే జీవీ రెడ్డి గారు ఉన్నారో అతను న్యాయవాది, అట్లాగే ఆర్డర్ కూడా, సిఏ కూడా కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే ఆయనకు అర్థమైపోయింది. 10 రోజుల్లోనే ఆయనకు అర్థమైపోయింది. కానీ మిగిలినలాగా తొందరపడే వ్యక్తి కాదు, సాక్ష్యాధారాలతో సహా. ఎందుకంటే ఇక్కడ జీవీ రెడ్డి గారిని మీరు మొట్టమొదటి కూడా కొంచెం గమనిస్తే ఏ విషయం కూడా తెలుసుకోకుండా మాట్లాడడు. రెండోది, తను తెలియకపోతే ఒప్పుకోగలడు. కరెక్టే. నేను చాలా సందర్భాల్లో డిబేట్స్ చేశాను ఆయనతో. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక బాధ్యత గల పదవిలో ఉండి అతను బయట పెట్టాడు అంటే ఇన్ని రోజులు ఎందుకనే దానికి ఒక్కొక్కటి అంశం కూలంకుషంగా. ఇది ఎందుకంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాని ఏకైక ఫిర్యాదు ఇది ఒకటే, ఫైబర్నెట్టే. దీంట్లో ఇప్పుడు శాంతికి సంబంధించిన మదన్మోహన్ భార్య శాంతి, సరే వాళ్ళిద్దరికి సంబంధించింది విజయసాయిరెడ్డి. ఇప్పుడు దాకా త్రిమూర్తుల కింద లెక్కేసుకున్నాం కదా. ముగ్గురు వాళ్ళ కోణాల నుంచే ఆలోచించుకున్నాం. అది శాంతి అనే మహిళతోటి ఆయన ఏదైతే దేవాదాయ శాఖలో ఉంది కాబట్టి ఆమె అక్కడ అన్నోటి మానస ట్రస్ట్కి సంబంధించింది కావచ్చు, వివిధ భూములు కావచ్చు, విశాఖపట్నంలో ఉన్న వాటిని గురించి కొట్టేయడానికి ఆమెను ఒక పావుగా ఉపయోగించుకున్నాడు విజయసాయిరెడ్డి. సరే, ఇద్దరికి మేలు జరిగింది కదా, ఈమె కూడా ఆస్తులు పెరిగినాయి కదా. అతనేమో 1000 కోట్లు డైరెక్ట్గా బ్యాగులు పంపించాడని, ఆయనే 1000 కోట్లు, ఈమెమో దాంట్లో ఎంతో కొంత ఈమె కూడా వచ్చినాయి అనేది కళ్ళ ముందు కనపడతానని భర్తే చెప్పాడు. బయట కూడా కాదు, బయట చెప్పలేదు, భర్తే చెప్పాడు. కాబట్టి సరే, ఆ అంశం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేతలకి ఆయనకు సంబంధించిన విషయాలు ఇవన్నీ బయటికి పొక్కితే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభియోగాన్ని బయటికి తీయాలంటే ఎలా అని చెప్పని న్యాయవాది కూడా అయినటువంటి జీవీ రెడ్డి గారు చక్కగా దీని గురించి కూలంకుషంగా మొత్తం బయటికి తీసుకొచ్చేసి 2019కి ముందు ఎంతమంది దాంట్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు ఎవరి ఇళ్ళు, రోజువారీ వచ్చి పనులు చేసుకుంటున్నారా, అన్ని వివరాలతో సహా కూడి ఈరోజు ప్రజల ముందు పెట్టడం కూడా జరిగింది. మీరు అన్నారు దీనివల్ల ఏంటి అనేది. అంటే ఇది కూడా అట్లానే అవుతుందా, లేదంటే దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? హైకోర్టు అడిగింది అరెస్ట్ చేయలేదని. ఇక్కడ ఏందంటే, మీరు ఇంకో అంశాన్ని గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పని కరెక్ట్ న్యాయస్థానం మొట్టికాయలేసింది. కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పని ప్రశ్నిస్తూ ఉంది. కరెక్ట్. అంటే వ్యత్యాసం కూడా మనకు కనపడతానే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆ అమ్మాయి పేరు ప్రియాంక, రెండో అమ్మాయి పేరు ఇందిరా ప్రియదర్శిని, శాంతి గారి. ఒకళ్ళేమో ఎగ్జిక్యూటివ్గా, ఒకళ్ళేమో ఈ న్యాయ విభాగాలకు సంబంధించిన వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పి నాటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ రెడ్డి గారు వాళ్ళతోటి కలిపి కావాలని ఇందుట్లో మార్పులు చేర్పులు చేసి దాంట్లో సంబంధం లేకపోయినా కూడా ఉండాటిని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా ఆ ఫైల్నే మాయం చేసి
కొత్తగా సృష్టించి ఈ విధంగా చేశారనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం. ఇందులో 100% వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మీరు ఒకే అంశాన్ని గమనించుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాంట్లో చాలామంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే గౌతమ్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎవరినైతే తీసుకున్నారో ఈ ఫైబర్ నెట్లోకి చాలామంది కూడా సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారే తప్ప, ఒకవేళ సంతకాలు కూడా అక్కడ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి తప్ప వాళ్ళు దీంట్లో పనిచేయట్లేదు. రమారమి 3 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా. ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే జరిగినవి ఏంటి, ఎంత విధ్వంసం చేశారు కావాలని చెప్పని. ఎప్పుడంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు 10 లక్షల మంది ఉన్నారు దాంట్లో, దాన్ని 20 లక్షలు చేయాలి 5 సంవత్సరాల్లో. సగానికి తగ్గించేశారు సబ్స్క్రైబర్లని. అంటే ఇక్కడ కూడా కావాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇవన్నీ కనుక మనం చూసుకుంటూ ఉంటే ఒక ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి, ఆయన అదుపులో తీసుకోవడానికి ఇదే ఈ చెల్లెళ్ళనిద్దరిని అక్కడైతే విశాఖపట్నంలో ఏ విధంగా అయితే భూములు కొట్టేయడానికి శాంతిని ఉపయోగించుకున్నాడో, ఇక్కడ కూడా ఈ ప్రియాంక ఇందిరా ప్రియదర్శిని అనే పిల్లలనిద్దరిని కూడా దీనికోసమే వినియోగించాడు విజయసాయి రెడ్డి అనేది వాస్తవం. నిస్సందేహంగా ఇప్పుడు ఏంటంటే నిన్నటిదాకా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మొట్టమొదట బయటకు వచ్చి ఇది గుండెపోటు అని చెప్పిన వ్యక్తిని ఇప్పటి వరకు 5 సంవత్సరాలు దాటిపోయినాయిగా. మన మార్చి 15 తోటి 5 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంతవరకు విచారణ కూడా పిలవట్లేదు విజయసాయి రెడ్డిని. విచారణ కూడా పిలవట్లేదు. అసలు ఏంటి నువ్వు ఎందుకు చెప్పావని చెప్పి కూడా అడగట్లా సిబిఐ వాళ్ళు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే 11 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నాం, మాకేం ఇబ్బంది లేదు. న్యాయస్థానాలను ఏ విధంగా ఆటలాడుకోవచ్చో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది, చట్టాలతో ఏ విధంగా ఆటలాడుకోవచ్చో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. ఇక్కడ ఒకటి చెప్పారు నిన్న జీవిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్. యాక్చువల్గా ఈ ఫైబర్ నెట్ ద్వారా ఇస్తున్నటువంటి సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులతోటి బేసిక్గా ఆ సంస్థకి ఆదాయం రావాలి. మిగతా కార్పొరేషన్లు అలా కాదు. అవునవును. మిగతా కార్పొరేషన్లు ఖర్చు పెడతాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సొమ్ముని జనాలకు ఖర్చు పెడతాయి. కానీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వచ్చేసరికి ఆదాయం తెచ్చేటువంటిది, ఆదాయం రాకపోగా 1200 కోట్లకు పైగా అప్పులు కనబడతా ఉన్నాయి. అవునండి. ఆయన ఆర్జీవి గారికి 2 కోట్ల 15 లక్షల రూపాయలు ఇచ్చారు వ్యూహం సినిమాకి. అట్లాగే యాత్ర 2కి ఇచ్చారు. ఇంకెన్ని ఉన్నాయో మొత్తం బయటకు తీస్తాడు జీవీ రెడ్డి గారు. ఇందులో ఏది వదిలిపెట్టాడు కదా. ఇప్పుడు నెలకి 4 కోట్లు అండి, 3 కోట్లు అండి. 5 సంవత్సరాల 60 నెలలు 180 కోట్లు అక్కడే కనపడుతున్నాయి కదా. అంటే ఎవరో ఒకళ్ళకి ఎక్కడో చోట పోస్ట్ సృష్టించి ఇచ్చేసేయడమే అంతే, వాళ్ళ ఇష్టం కదండి. ఇప్పుడు ఈ కూటమి ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటయ్యా అంటే, ఈ కూటమి అంటే ఇప్పుడు ఈ 164 మంది శాసనసభ్యులు వీళ్ళు ఉన్న తర్వాత, 11 మంది శాసనసభ్యులు వాళ్ళు ఉన్న తర్వాత జరిగినటువంటి విధ్వంసాన్ని కళ్ళారా చూసిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంతగా ఆ ప్రభుత్వం మీద కోపగించుకొని వాళ్ళు అసహించుకొని వీళ్ళని పదవిలో కూర్చోబెట్టారనే కనుక చిన్న ఆలోచన కనుక వీళ్ళకి వస్తే, నాకు తెలిసినంత వరకు ఈ పాటికే ఒక 100-200 మంది కారాగారంలో మగ్గవలసింది. మరి అంటే మనము తొందరపడితే ఆధారాలు ఏదైనా చెరిపేస్తారనా, లేకపోతే తొందరపడితే తప్పించుకోవడానికి అవకాశం ఉందనా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు హత్యాయత్నం చేస్తే 307 ఏ విధంగా బయట తిరుగుతున్నాడో కళ్ళ ముందు కనపడతానే ఉంది. జోగి రమేష్ బయట తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడో కూడా తెలియదు. వెంకటరెడ్డి ఏ విధంగా ఆయనకు వెలుసుబాటు వచ్చిందో కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం. మరి నిన్న న్యాయస్థానమే పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పని అడిగింది. అంటే ఇక్కడ 2 అంశాలు ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు గోపి గారు. మనం కనుక దీని గురించి కొంచెం లోతుగా వెళ్తే 2 విషయాలు మాత్రం నిస్సందేహంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అన్ని ఆధారాలుండి ఎందుకు వదిలిపెడుతున్నారు, వీళ్ళ మీద ఏమైనా ఒత్తిడి ఉందా, లేకపోతే వాళ్ళతో కలిసిపోయారా, ఎవరేమన్నా అనుకోనండి, ఇది మాత్రం వాస్తవం. ప్రజలు మాత్రం దీని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎందుకు కలిసిపోయారు అనే దానికి చూసుకుంటా ఉంటే అన్ని ఆధారాలు కనపడుతున్నా కూడా నాయకుల యొక్క అంతకుముందు చేసినటువంటి దొంగతనాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, ఆధారాలు కనపడతా ఉన్నా కూడా వాళ్ళకి వెలుసుబాటే అంటే అధికారుల ద్వారా వెళ్తుందా, వీళ్ళు తీసుకుపోయే చర్యలు ముందస్తుగా వాళ్ళకి తెలిసి పారిపోతున్నారా, లేదంటే మిగిలిన వాళ్ళందరూ స్వేచ్ఛగా వచ్చి ఆర్జీ ఉన్నాడు మొన్న ఇక్కడ ప్రశాంతంగా వచ్చేసి 2 స్టూడియోల్లో కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ మాటామంతి కూడా కలుపుతూనే ఉన్నాడు. మరి అలాంటివి అంటే పోలీసులు పట్టించుకోవటం లేదా, లేదంటే పెద్దలు ఎవరన్నా మీరు పట్టించుకోవద్దని వాళ్ళని ఆపుతున్నారా? ఆపేవాళ్ళు పెద్దలా
రాజ్యాంగేతర శక్తుల? ఇది ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబు మీద ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఈ శాంతి సిస్టర్స్ చేసిన వ్యవహారం ఏదైనా ఉంటే ఇందులో ఈ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ వచ్చే అవకాశం నిస్సందేహంగా వస్తుంది. నాకు తెలిసి కూడా ఒక నెల 15 రోజుల్లోనే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదనేది వస్తుంది. ఎందుకంటే జీవీ రెడ్డి గారు నేను చెప్పాను కదా, న్యాయవాదిగా కూడా ఆయన ఇవన్నీ పొందుపరిచి తీసుకెళ్ళి ఇప్పుడు ఆయనకున్న హోదాలో గతంలో ఇలా కావాలని చేశారు, జరిగింది ఇది అని చెప్పని న్యాయస్థానానికి విన్నవిస్తాడు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని పొరపాటు లేదని చెప్పని అయితే బయటకైతే నిస్సందేహంగా వస్తుంది. ఇది కాదు కదా ఇప్పుడు ప్రధాన అంశం. కల్ప్రిట్ చర్యలు ఉండాలి. ఎవరు వీళ్ళు, వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేస్తున్నాము, ఇదే ఇప్పుడు చాలా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇన్ని కోతలు కూస్తున్నా కూడా, మేకపోతు గాంభీర్యం పలుకులు పలుకుతున్నా కూడా అతని దగ్గరికి వెళ్ళి కనీసం నోటీసులు ఇచ్చేసి చేసే పరిస్థితి కూడా కనపట్టలేదు కదా. అంటే ఏ ధైర్యంతో అంటున్నాడు అనే దానికి ఇందాక నేను అన్నట్టు ప్రజల్లో ఈ యొక్క ప్రజల్లో కాదు, శ్రేణుల్లో నాయకుల్లో కూడా ఉంది. మీరు గమనించుకోవాల్సిన అంశం అనుమానాలు. మనం గొంతు చించుకోవటమేనా? నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలు చేయాల్సిన న్యాయం గురించి. ఇప్పుడు కార్యకర్తలు 5 సంవత్సరాలు పోరాడి వాళ్ళు ఎదురు తిరిగి కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడి కారాగారం అనుభవించేసి ఇంకా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉంటే దానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఈ పార్టీ శాసనసభ్యుల దగ్గర, మంత్రుల దగ్గర, నాయకుల దగ్గర వచ్చేసి మళ్ళీ వాళ్లే పెత్తనం చేస్తూ ఉంటే, వాళ్లే అదే దురాఘాతాలు చేస్తూ ఉంటే ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది ఈరోజు శ్రేణులు బాధపడతా ఉన్నాయి. అంటే శ్రేణులు బాధపడుతున్నారనో లేకపోతే విజయసాయిరెడ్డి పేరు మీదుగా ఏవో ఆరోపణలు వస్తున్నాయనో వాస్తవాలు కదా, ఈ నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి, నిరూపించాలి. అదే ఇప్పుడు బాధపడటానికి కారణం ఏంటంటే నేను ముందే చెప్పాను కదా, ఆధారాలు స్పష్టంగా ఉన్నా కూడా నత్తనడక ఎందుకు నడుస్తూ ఉంది, చర్యలు ఎందుకు ఉపక్రమించట్లేదు? ప్రతి కేసులో విజయసాయిరెడ్డి పేరు ప్రతి దాంట్లో ఉంది. అదే చెప్పేది, ప్రతి దాంట్లో ఉంది. ఎందుకు అతను దూరంగా పెడుతున్నారు? పైపెచ్చు అతను చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న మాట్లాడిన మాటలు చాలు కదా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి. బతికుంటే అంటే ఏమైనా అతని ఉద్దేశం ఏంది? అతను అహంకారం ఏంది? అతని ధైర్యం ఎవరిస్తున్నారు? ఈరోజు అందరూ ఇదే ఆలోచించుకుంటున్నారు. ఎవరిస్తున్నారు? అదే అందరూ ఆలోచించుకుంటున్నారు. నిస్సందేహంగా ఈ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళకి సహకరిస్తున్నారు, కేంద్ర పెద్దలు కూడా సహకరిస్తున్నారు అనే ధైర్యం అతనిలో ఉందనేది ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కాదనలేని సత్యం. మరి ఇప్పుడు మెరుగులు దిద్దుతాం, ప్రక్షాళన చేస్తాం అంటే నమ్మే పరిస్థితుల్లో ఉండరుగా. ఇంకా అదే కొన్ని రోజులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాన్నా పులిస్ సామెత కాబోతుంది. ఇది కూడా మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న పిల్లలకి చదవటం లేదు కానీ చిన్నప్పుడు మేము చదువుకున్నాం నాన్నా పులిస్ సామెత. అదే కాబోతూ ఉంది. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వేటాడి మాంసం తినేవాళ్ళు, గడ్డి తినేవాళ్ళు మాత్రం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంటే గడ్డి నేను ఎందుకంటే మనుషుల రక్తాన్ని, మాంసాలని తినడానికి అలవాటు పడ్డ వ్యక్తులు వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎవరి కోసమో వాళ్ళని కాపాడితే ప్రజల దురదృష్టం కొద్దీ రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే 5 సంవత్సరాలు అనుభవించిన దానికి 4 అనుభవిస్తారు. వీళ్ళు కాపాడుతున్నారు చూడండి నాయకులు, వీళ్ళు ఏదో మనం డబ్బులు ఇచ్చాము, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, మా పేర్లు కూడా బయటకు వస్తాయేమో అని చెప్పని కాపాడుతూ ఉన్నారే, వాళ్ళందరిని కూడా నిలబెట్టి నడి బజార్లో ఎన్కౌంటర్లు చేస్తారు. వాళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. వీళ్ళు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక 5 సంవత్సరాలకి రాష్ట్రం 20 సంవత్సరాలు ఎగిరిపోయింది, ఒక తరమే నిర్వీర్యమైపోయింది. అలాంటి వాళ్ళను కనుక ఇప్పుడు దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ దేవుడికే తప్పలేదు. మానవమాతులైన వీళ్ళెంత చూద్దాం, చెయ్యాలి కదా. చూద్దాం. థ్యాంక్ యూ సార్.